ఏమయ్యా రెడీ అయినా? అబ్బా ఇంకెంతసేపు అయ్యా, తొందరగా. ఎవడే అతగాడు ఒరే తాతిగా. ఎవరోడు మర్యాద లేకుండా ఏంటంటే పిచ్చేసేటి గారు, ఏంటి కేకేశారు? నువ్వు ఎప్పుడైనా ఫోటో దిగా? నేను ఎప్పుడన్నా ఎక్కితే కదా దిగడానికి కదా. మరి నాతో ఫోటో దిగాలని కోరిక లేదా? నీతో ఫోటో దిగాలని కోరిక? నువ్వేమన్నా డి రామానాయుడువా, నారా చంద్రబాబు నాయుడువా? కదా, మరి అందుకే నీతో ఫోటో దిగాలని నాకు కోరిక ఉంది. నా కోరిక తెలుస్తావా? అయ్య బాబాయ్ బాబాయ్, మీరు మరేనండి బాబు. మొట్టమొదటిసారి ఫోటో తీసుకుంటున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉందండి, కానీ మీతో దిగుతున్నందుకు చాలా దుఃఖంగా ఉందండి బాబా. కదా, మరి అందుకే పిలిచాను. పిచ్చేసేటి గారు, మీకు పిచ్చి మోకాల్లోనే కాదండి, అరికాల్లో కూడా ఉందండి, కూడా ఉందండి. అయితే వెళ్ళిపోతా. సర్లేదా, దిగు. ఇవైతే నవ్వు ఏదాలేతి వస్తానండి. పిచ్చేసేటి గారు, ఫోటోలు వచ్చాక నాకు ఒకటి పంపించండి, మీది కత్తిరించుకొని నాకు గోడ కత్తిరించుకుంటాను. ఈ ఫోటో ఎందుకు తీయించానో తెలుసా? మీరే చెప్పారు కదండి నాతో ఫోటో దిగాలని కోరిక ఉందని. అక్కడే నువ్వు తప్పులో కాలేసావు. వీడు నాకు 300 బాకీ, వీడు నాకు 500 బాకీ, నువ్వు నాకు 1000 రూపాయలు బాకీ. మీలో ఎవరైనా అప్పు తీర్చకుండా ఊరొదిలి పారిపోయారనుకో, పోలీసులకు అనవాళ్ళు కావాలి కదా, అందుకు తీయించారనమాట ఈ ఫోటో. అమ్మ పిచ్చేసేటి, ఇంత పని చేసావా? నీకు ఇస్తాను మడతలో కిడతా. తలరాతలు రాయటం బ్రహ్మదేవుడి స్కూల్ అయితే వాటిని తిరగ రాయటం నా స్కూల్ అయ్యా. అసలు ఏం జరిగిందంటే, ఇదేంటి ఫోన్ కుడి చెవులో ఉంటే సౌండ్ ఎడం చెవులో వస్తుంది. ఇవాళ మన ఇంట్లో బాదం చెట్టుకి 32 ఆకులు రాలిపోయి. నీ బంధాన్ని శార్థం నీ పిండాకుడు. ఏంటంటే నోరు పారేసుకుంటారు? నిన్ను కాదయ్యో మగడం. ఇక్కడ నా చెవుల్ని చిప్స్ లా కొరుక్కు తినే శాల్తీ ఒకటి దొరికిందిలే. ఆ చెప్పు, ఎందుకు ఫోన్ చేసావో? మన ఇంట్లో నల్ల పిల్లి 4 పిల్లలు పెట్టింది, అందులో 2 మగవి 2 ఆడవి. నా చెవుని కుమ్మరి పురుగులా తినేస్తున్నావురా. నేనా? సారీ, నిన్ను కదయ్యా. చెప్పు తొందరగా, ఎందుకు ఫోన్ చేసావో? మరేం లేదండి, మీ దయ వల్ల కోడలు శాశ్వతంగా ఇంట్లోంచి వెళ్ళిపోయింది, కొత్త కోడలు తెచ్చుకుంటున్నాం. మీరు తప్పకుండా పెళ్లికి రావాలి. మరి సారీ, శుభకార్యాలకి రాకూడదని చిన్నప్పుడే ఒట్టు పెట్టుకున్నాను. అయ్యయ్యో, కొత్త కాంట్రాక్ట్ ఏమైనా ఉంటే కాంటాక్ట్ చెయ్యి. మన ఇంటి కప్పులకి బూజు పట్టింది. నీ అబ్బా, బూజు పట్టక కాజు పడుతుంటరా? ప్రపంచంలో అడ్డమైన విషయాలని నా చెవిలో చెప్పిన చెవులోంచి రక్తం కూడా వచ్చేస్తా కదంట్రా నిన్ను. అలా ఒరేడమ్మక్కడ మడ మళ్ళీ వాచ్మెన్ అంటున్నాడు. ఈడెవడా? ఇంకెవడు పార్లోడ్ అయి ఉంటాడు. హలో హలో, ఎస్ నేనే, ఐ వాచ్మెన్. ఉండు, ఓనర్ కి గివింగ్. మాట్లాడు. హలో పార్ట్నర్, ఐ పీకే యువర్ బిల్ కింటర్ ఓకే, వాట్ నాట్ ఓకే, వై yes he given advance, of course it's glucose, we not send antiques, wait I ask my watchman. రే వాచ్మెన్, అర్జెంట్ గా బొమ్మ పంపిస్తారా లేకపోతే తీసుకున్న అడ్వాన్స్ తిరిగి ఇస్తారా అని అడుగుతున్నాడు. హలో, ఐ తీసుకున్న అడ్వాన్స్ తిరిగి గివింగ్, నో అలవాట్స్, బొమ్మ సెండింగ్. సెండింగ్ ఆ లేడీ ఆఫీసర్ నిన్ను బొక్కలోకి సెండింగ్, అక్కడతో నీ పని ఎండింగ్. నువ్వు సైలెన్స్ ప్లీజ్. రండి కూర్చోండి. నో సిట్టింగ్స్ అండ్ నో మీటింగ్స్. అమ్మాయిని తీసుకురండి. ఈ ముసలావిడ ఎవరు? మా అమ్మమ్మకి పెద్దమ్మ కూతురు. ఓహో, అది సరే, పెళ్లి కూతురు తీసుకురమ్మంటే ఈ ముసలావిడిని తీసుకొచ్చారేమిటి? ఈవిడే పెళ్లి కూతురు. ఐ సీ. అయ్యో ఈవిడ పెళ్లి కూతురేంటి నాయనోయ్? అయ్యయ్యో, ముక్కు పచ్చలారని పసిబిడ్డకి ఈవిడ పెళ్లి కూతురేంటి తండ్రి? ఈవిడికి 100 పొందలు పెళ్లి అయినా నాయనోయ్. అబ్బే, ఈవిడికి ఇంకా పెళ్లి కాలేదండి, స్వచ్ఛమైన కన్య. కన్య? ఇదెక్కడ వృద్ధ కన్యరా బాబోయ్? అవ్వకవ్వక 19వ సంవత్సరానికి పెద్ద మనిషి అయింది. చాప మీద కూర్చోబెట్టగానే ఆనందం తట్టుకోలేక చెంపుతా మొట్టేసుకుంది. దాంతో కోమాలోకి వెళ్ళిపోయి మొన్ననే 91వ ఏట స్పృహలోకి వచ్చింది. సుమంగళిగా కన్ను మూయాలి మునిమామ కోరిక. శుభం, ఇంకా ఆలస్యం ఎందుకు? నాకు పెళ్లి కూతురు నచ్చింది. నాకు నచ్చలేదు, నేను ఒప్పుకోను. ఈ గొంతుతో నేను మంత్రాలు చదవలేను, నీ గొంతు కొయ్యలేను, ఈ పెళ్లి నేను చెయ్యలేను. ఏంటా అలరి?
ఇవాళ రేపో పోయే మనిషి దొరికింది. ఆమె ముఖంలో చేస్తుందో చూసావా? ఇంతకంటే మనకేం కావాలి? ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఈడు చూడు అక్కర్లేదా? ఎంత చచ్చిపోయేదైతే మాత్రం నా మొదటి పెళ్ళం ఫలానా అని చెప్పుకోవడానికి మొహం చెల్లాలా? అక్కర్లేదు. మనకింతకంటే మంచి సంబంధం దొరకదు. నువ్వు నోరు మూసుకుని ఆవిడికి నేను నచ్చానో లేదో కనుక్కో. అబ్బాయి ఎలా ఉన్నాడు? ఏమిటంటున్నావు? అబ్బాయి ఎలా ఉన్నాడు? దవ్వా తగ్గింది నాయన, చచ్చి బతికాను. ఆవిడ కాస్త చెవుడు, గట్టిగా చెప్పండి. చెవుడా? ఆహా, ఆ డిగ్రీ కూడా ఉందా మహాతల్లికి? అమ్మా, పెళ్లి కొడుకు. మీ పెద్ద కొడుక ఏం పేరు? వామ్మో, ఇది మామూలు చెవుడు కాదురా నాయనోయ్, పుట్టు చెవుడురా దేవుడోయ్. పట్టాది రావుడా? కాదమ్మా, ఆంజనేయ స్వామి. ఇదెక్కడ దొరికిందిరా నా కర్మ? చర్మ కూడా ఉందా చివర్లో? శర్మేమిటమ్మా నా పిండాకుడు? నీ రెండో కొడుకు చచ్చిపోయాడా? అమ్మో, చచ్చిపోయాడంటుందేంటి దేవుడోయ్? ఇది మామూలు చెవుడు కాదు తల్లోయ్. నేను చచ్చిపోతా. నేను బతకను. విషయం ఎక్కడ? ఎండిది ఎక్కడ? కత్తెక్కడ? రైలు ఎక్కడరా? నేను చచ్చిపోతా. ఆవిడకి ఎలా చెప్తే వినపడదు. నేను చెప్తానండి. పెళ్లి కొడుకు నచ్చాడా? చీపాడు ఆయన చూసేస్తున్నారు బాబు. అయ్యో బాబాయ్, నాకు సిగ్గేస్తుంది బాబు. సిగ్గా? ఓసని సిగ్గు పిల్లి మొగ్గలయ్యా. మన ఫేస్కి అది కూడానా? అవును నాయన, అదృష్టవంతురాల్ని. నా కోరిక నెరవేరబోతుంది. సుమంగళిగానే పోతున్నా. నిజంగానే పోయేలా ఉంది. సావుకు ముందే తాళి కట్టేస్తాను. మంత్రం చదువు. తొందరగా మంత్రం చదువు. ఇలా జరిగింది ఏమిటి? ఓం నమ శివాయ. నా ముద్దుల తమ్ముడు ఎంటర్ అయ్యాడు కదా, మరి నిన్ను రైలు ఎక్కించి తెనాలి తదిన పంపిస్తే ఇక్కడికి ఎలా తగలంటావురా? మంగళగిరి దగ్గర ట్రైన్ యాక్సిడెంట్ అయిందన్నయ్య. వెళ్ళిన ట్రైన్ వెనక్కి తిరిగి చక్కా వచ్చేసింది. ఇక్కడ ఏమైనా చౌకేసి దొరికితే కర్మగాని జరుపుతామని వచ్చాను. ఎందుకు నాయనా వాడిని కొట్టి మన పాటలు కొట్టుకోవడం? ఇంకా నీ పెళ్లి ఆ దేవుడే చెయ్యాలి నాయనా. ఇక్కడ మేనేజర్ ఎవరయ్యా? నేనే. ఏం కావాలి సార్? నా పేరు అన్నారావు. అందరూ నన్ను అన్నా అని పిలుస్తుంటారు. వచ్చిన పని ఏమిటో చెప్పండి. ఆ మైకేల్ గాడిలాగా నేను నెలకి నీకు 10,000 పంపిస్తూ ఉంటాను. ఆ సరుకు వాడికి కాకుండా నాకు ఇస్తూ ఉండు. మిస్టర్, నేను దొంగ సరుకు అమ్మేవాడిని కాదు. ఆ మైకేల్ ఎవడో నాకు తెలియదు. అరవకు తమ్ముడు, నరాలు చిట్లిపోతాయి. మర్యాదగా నాకు సరుకిస్తేనే ఇక్కడ షాప్ ఉంటుంది. లేకపోతే రేపు ఈ పాటికి ఇక్కడ శ్మశానం ఉండి శవాలు కాలుతూ ఉంటాయి. ఏం బెదిరిస్తున్నావా? నన్ను దొంగ సరుకు అమ్మమంటున్నావని నీ మీద పోలీస్ రిపోర్ట్ ఇస్తాను. పద స్టేషన్ కి. పోలీస్ స్టేషన్ కి పద. రా, నీ అంతు తేలుస్తాను. ఫోన్ కొట్టుకోనా? 2 రూపాయలు ఇచ్చి కొట్టుకో. 10 తీసుకో, జేబులో పెట్టు. తమ్ముడు, నన్ను ఈ పెద్ద మనిషి పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్తానంటున్నాడు. కాస్త చూసుకో. రా, చూడండి ఎస్ఐ గారు, ఈ మనిషి ఎవరో నాకు లంచం ఇచ్చి మా షాప్ లోని సరుకు దొంగతనంగా ఇవ్వబడుతున్నాడు సార్. అరెస్ట్ చేయండి ఇమీడియట్లీ. ఏమండి, ఆయన చెప్పేది నిజమేనా? సార్, మీకు ఇంటి నుంచి ఫోన్ సార్. 1 minute. ఎరా దొంగ రాస్కెల్, నా మీద పోలీసులకు కంప్లైంట్ ఇస్తావా? అయ్యో, కొడతాడు. అయ్యో, నీ చేద్దాం బట్ట. కానిస్టేబుల్ గారు అలా చూస్తూ నిలబడతారేంటండి? నన్ను కాపాడండి. అయ్యో, ఏమైంది? ఇక్కడ కూడా ఉన్నారేమిటి? ఎస్ఐ గారు, మీరు అలా లోగానే వీడిలా పాలక వర్గం మీద ప్రతిపక్షం విరుచుకుపడ్డట్టు పడ్డాడంట. అయ్యా, పీపు, మొహం, ఛాతీ, తలకాయ అనే వ్యత్యాసం లేకుండా చితగా అయ్యా చిదంబరం గారు, పెద్దవారు, తమరిలా అబద్ధాలు చెప్పచ్చా? కానిస్టేబుల్ గారు, అయ్యా, వారిని నేను కొట్టానా? లేదండి. ఓయ్ పోలీసు, నిన్ను దొంగలు తోలా. ఆయన నన్ను కొట్టలా? లేదండి, ఆయన ఇక్కడే అలాగే చేతులు కట్టుకుని నిలబడి ఉన్నారండి. అమ్మా. ఓకే, లీవ్ ఇట్. ఏమండి, ఆయన మేమే చేస్తున్న అభియోగం నిజమేనా? సార్, ఇంటి నుంచి ఫోన్ సార్. మళ్ళీనా?
ఏంటి బే నేను నిన్ను నన్ను చంపేస్తున్నారు రాయుడు. ఏమిటండి ఇలా చాపట్లో పడున్నారు? లేవండి, ఇదేం బాగుండా, లేవండి. అయ్యా మీరట్టు వెళ్ళగానే కూర్చోండి. అమ్మా కూర్చోండి. మీరట్టు వెళ్ళగానే వీడు మళ్ళీ రాక్షసుల్లా రెచ్చిపోయాడు. ఈసారి మొండం కింద భాగాలు కూడా టచ్ చేసి వదిలాడండి బాబు. చదువుకోండి, మీకు అన్ని పరాచకాలే. కానిస్టేబుల్ గారు, సార్ నేను వారిని లేదు సార్, మీరు ఆయన కొట్టలేదు. ఇందాకటి నుంచి అలా చేతులు కట్టుకుని కూర్చునే ఉన్నారు. అయ్యో అయ్యో ఎంత పచ్చబద్ధమా! ఏమండి దొంగ గారు, మీరన్నీ చూస్తూనే ఉన్నారు కదా, మీరు చెప్పండి, ఈయన నన్ను కొట్టలేదు. అయ్యో తెలుగు తెలియదయ్యా. మన భాష వాడివే, ఇది నా ప్రాణానికి వచ్చింది. ఆ విషయం వదిలేయండి. ఏమండి ఈయన చెప్తున్నది నిజమేనా? సార్ తెలీదు. నుంచి ఫోన్ సార్. ఇందా కట్ అయింది, 1 minute. అయ్యా ఈసారి మీరు నన్ను కూడా లోపలికి తీసుకెళ్ళండి. మీరు 1 minute అని లోపలికి ఎడుతున్నారు. వీడు ఆ 1 minute లో నన్ను 50 షాట్స్ బిగుతున్నాడు. వాళ్ళంతా పచ్చి పుండి అయిపోయింది బాబు. మీకు పుణ్యం ఉంటుంది. ఆవిడతో ఫోన్ లో మాడుతుంటే మీరెందుకండి? హా? వెళ్ళిపోయాడు, అయిపోయింది. రారా హై క్లాస్ రజిక, ఉతుక్కో. Come on, come on. ఇక నీదే ఆలోచన, కొట్టుకో. చూడు అమ్మా, అయ్యో నాయన. అగో ఇంకా నేను మొదలెట్లా. ఈ ఎస్ఐ పోలీసులు అంతా మనవాళ్లే. నువ్వు నాకు సరుకిస్తానని ఒప్పుకునేంత వరకు అట్టా వాళ్ళ ఆవిడ దగ్గర నుంచి ఫోన్ వస్తూనే ఉంటుంది. చెప్పు, మర్యాదగా నువ్వు నాకు సరుకిస్తావా? ఆయన వచ్చేలోపు మళ్ళీ రేవు పెట్టమంటావా? ఓరి నీ దేవతావా, ఇస్తానయ్యా మగడా, నీకు సరికిస్తాను, నన్ను కొట్టి తప్పేకు. అట్టారా దారికి. మాకు రాజీ కుదిరింది ఎస్ఐ గారు. Yes. సాయంత్రం తమ్ముడిని మీ ఇంటికి పంపిస్తాను. ఓకే. ఏమండి ఆయన మీద కంప్లైంట్ ఉందా ఇంకా? లేదు సార్, ఉందంటే మీకు మీ ఆవిడ దగ్గర నుంచి ఫోన్ వస్తుంది. మీరు 1 minute అని లోపలికి పెడతారు. ఆ 1 minute లో శ్రీవారు నన్ను 50 పిక్స్ పీకుతారు. అంచేత శ్రీవారి మీద నాకు ఏ విధమైన కంప్లైంట్స్ లేవు సార్. అసలు మేమిద్దరం గోచి పెట్టుకునే దశ నుంచి పేచీలు లేని స్నేహితులం సార్. వెరీ గుడ్, వెళ్ళరండి.